చదువుతున్నారుగా, న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడే అంటాడు, పెరిజ్జీల్లో హివ్వీలో కొందరిని నేను ఉండనిచ్చేదను. ఎందుకో తెలుసండి, ఇశ్రాయేలీయుల ప్రవర్తన అలాంటిది. ఇశ్రాయేలీయుల వ్యతిరేకత వల్ల దేవుడు వాళ్ళను ఉంచి, వీళ్ళు మీ పక్కల్లో షోలాగా ఉంటారు, మీ కళ్ళల్లో ముళ్ళుగా ఉంటారు, మీ శత్రువులు నేను ఉండనిస్తున్నాను అన్నాడు దేవుడు. ఎందుకు ఉండనిచ్చాడు ఆయన? నీ ఒంట్లో రోగం, నీ ఇంట్లో సమస్య ఎందుకు ఉండనిచ్చాడు ఆయన? నువ్వు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో దేవునికి విరోధంగా తిరుగుతున్నావు. దేవుని తట్టు తిరిగి ఆయన్ను అనుసరించడానికి ఇష్టపడి హృదయంలో ఉన్న విగ్రహాలను తీసేసుకుని, ప్రభువా మేము పాపాత్ములని పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు విడిచి ప్రభు పాదాలు పట్టుకుని బతిమాలుకుంటే దేవుడు ఉరుముల మెరుపులను మెరిపించి ఫిలిస్తీన్లకి అపజయం, ఇశ్రాయేలుకి విజయం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నీ కుటుంబానికి విజయం ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు తరం పడుతున్నావు శత్రువు చేత? ఎందుకు ఓడి